మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ ఎప్పుడు ఎందులో రిజల్ట్ రావడం లేదు. మీలో మీ లోపల చాలా బాధపడుతూ ఉన్నారా? జాబ్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, సైడ్ ఇన్కమ్స్ చూస్తున్నారు, కానీ ఎక్కడ మీరు అనుకున్న రిజల్ట్ రావడం లేదు, మనీ సేవ్ అవ్వడం లేదు. ఎందుకు ఎందుకు అనే క్వశ్చన్ మార్క్ మీలో రిపీటెడ్ గా నడుస్తూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఉన్నారు అంటే తప్పకుండా ఈ వీడియో మీకోసమే. వీడియో పూర్తిగా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎందుకు ఇలా మీ లైఫ్ లో జరుగుతుంది రిపీటెడ్ గా అని. వెల్కమ్ టు కేవీ స్పిరిచువల్. నేను మీ కల్పనారెడ్డి, మనీ మేనిఫెస్టేషన్ అండ్ మైండ్ సెట్ హీలింగ్ కోచ్ ని. ఈ ఛానల్లో నేను థియరీ చెప్పను. థియరీ గురించి మాట్లాడుకోవాలంటే మనం ఏం స్కూల్కి వెళ్ళడం లేదు కదా. ఈ ఛానల్లో మీకు రియల్ గా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన వాటి గురించి మాత్రమే నేను మాట్లాడతాను. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కంపల్సరీ జరుగుతుంది. బికాజ్ నేను కూడా ఇదే కన్ఫ్యూజన్ నుంచి వచ్చిన పర్సన్నే. చాలా మంది అనుకుంటారు, నేను అస్సలు లేజీగా లేనే, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను, అసలు నేను టైం చాలా స్పెండ్ చేస్తున్నాను, ఎందుకు నా లైఫ్ లో కొంచెం కూడా గ్రోత్ కనిపించడం లేదు, నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, అసలు నేను లేజీగా లేను, హార్డ్ వర్క్ చేయకుండా లేను, ప్రతి ఒక్కటి నా గ్రోత్ కావాల్సిన ప్రతి ఒక్కటి నేను అన్ని విధాలుగా కష్టపడుతున్నాను, ఎక్కడ నాకు గ్రోత్ అనేదే కనిపించడం లేదు, ఏం జరుగుతోంది నా లైఫ్ లో అసలు? ఇది చాలా మందికి క్వశ్చన్ మార్క్. అసలు ట్రూత్ ఏంటంటే ప్రాబ్లం హార్డ్ వర్క్ కాదు, హార్డ్ వర్క్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు. మరి ప్రాబ్లం ఎక్కడుంది? ప్రాబ్లం అంతా మన మైండ్ సెట్ లో ఉంది. మనం చిన్నప్పటి నుంచి మనీ గురించి మన ఫ్యామిలీలో, మన చుట్టుపక్కల మనం ఎలా వింటున్నాము, ఎలా చూస్తున్నాము, అసలు ఆ సరౌండింగ్స్ వాటన్నిటిలో మనం ఎలా పెరుగుతున్నాము ఫైనాన్షియల్ గా, ఇవన్నీ మన మైండ్ లో అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఇంపాక్ట్ చూపిస్తాయి, స్టోర్ అవుతాయి. మనకు తెలియకుండానే 95% మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఇవి స్టోర్ అవుతాయి. ఇది నేను చెప్పడం లేదు, ఇది మనకు సైన్స్ చెప్తోంది. ఇది ఎక్కడ నేను చెప్పే మెథడ్ కాదు, ఇది సైన్స్ చెప్తోంది, స్పిరిచువల్ గా కూడా చెప్తోంది. మీరు ఒక్కసారి భగవద్గీత తీసుకున్నా, ఖురాన్ తీసుకున్నా, బైబిల్ తీసుకున్నా అందులో కూడా ఉన్నాయి. అలాగే సైంటిఫికల్లీ తీసుకున్నా కూడా మన మైండ్ ఏదైతే ఆలోచిస్తాదో అదే మన ముందుకు వస్తుంది. నువ్వు ఎప్పుడు ఆ నెగిటివ్ థాట్స్ నే, నేను మనీ సంపాదించలేనేమో, మనీ ఎర్న్ చేయలేనేమో, నా లైఫ్ ఇంతే, నేను ఎంత సంపాదించినా ఇక్కడి వరకే నా గ్రోత్ ఉంటుంది, నీ కష్టపడితే కూడా మనీ వస్తుంది వెళ్ళిపోతుంది, నాకు ఎక్కడ స్టోర్ అవ్వదు, నాకు ఎక్కడ స్టిక్ అవ్వదు మనీ, ఇవే థాట్స్ మనం కంటిన్యూగా చేస్తూనే ఉంటాము. అవునా కదా? నేను అనేది తప్పు అవుతే ఒక్కసారి మిమ్మల్ని మీరు డేస్ ఏవైతే ఉంటాయో, మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న డేస్ అన్ని ఒక్కసారి క్యాల్కులేట్ చేసుకోండి. మీ థాట్స్ ఎలా ఉన్నాయి ఆ టైంలో? మీ థాట్స్ లో ఏముంటే, గిల్ట్ ఉందా, ఫియర్ ఉందా, ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా, ఓవర్ థింకింగ్ ఉందా, స్ట్రెస్ ఉందా, ఇవే మన ముందుకు వస్తాయి, వేరే ఏం రాదు. రిజల్ట్ ఎందుకు వస్తుంది? అప్పుడు రిజల్ట్ రాదు. మీరు ఎంత హార్డ్ వర్క్ చేయండి, 20 hours హార్డ్ వర్క్ చేయండి, 4 hours మాత్రమే పడుకొని 20 hours హార్డ్ వర్క్ చేయండి, రాదు. హార్డ్ వర్క్ కాదు ఇక్కడ, స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ చేయాలి, మన మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవాలి. ఇది సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది, మొత్తం మన మైండ్ సెట్ లో ఉంది. ఈ ఎమోషన్స్ మీ లోపల ఉంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీ రిజల్ట్ ఎప్పుడు హోల్డ్ అవ్వదు. ఈ ఎమోషన్స్ ని క్లియర్ చేసుకోండి. రూట్స్ నుంచి హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎమోషన్స్ క్లియర్ అవ్వాలి అంటే రూట్స్ నుంచి హీలింగ్ ఇంపార్టెంట్.
ఇక్కడ మనం ఎంత అఫర్మేషన్స్ చాంటింగ్ చేస్తున్నామా, అఫర్మేషన్స్ జర్నలింగ్ చేస్తున్నామా, ఇది ఇంపార్టెంట్ కాదు. నేను ఎప్పుడు అఫర్మేషన్స్ చదవండి రాయండి అని ఫోర్స్ చెయ్యను. నా క్లయింట్స్ కూడా ఉన్నారు కదా, నేను ఎప్పుడు ఫోర్స్ అనేది చెయ్యను. విజువలైజేషన్ చేయండి, అఫర్మేషన్స్ రాయండి, మెడిటేషన్ చేయండి అని నేను ఫోర్సే చెయ్యను. ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాల్సింది మొత్తం మన మైండ్ సెట్. మనం రూట్స్ నుంచి హీల్ అవుతూ రావాలి. రూట్స్ నుంచి మనం ఎప్పుడైతే హీల్ అవుతూ వస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏది అనుకుంటామో అదే మన కళ్ళ ముందు వస్తుంది. మీ డ్రీమ్స్ రియాలిటీలోకి వస్తాయి. మీరు ఆ హీలింగ్ అనేది మీ లోపల స్టార్ట్ అవ్వకుండా, కాన్షియస్ గా మీరు ఏమి ఆలోచించకుండా సబ్ కాన్షియస్ గానే మీరు ఆలోచిస్తూ ఉంటే మీకు ఎప్పటికీ రిజల్ట్ అనేది రాదు. ఎంత మేనిఫెస్టేషన్ చేస్తున్నా కూడా రాదు. 24 hours మీరు మేనిఫెస్టేషన్ లోనే ఉండండి, అయినా కూడా రిజల్ట్ రాదు. నేను లైఫ్ సైన్సెస్ స్టూడెంట్ ని. సైన్స్ లో ఒకటి మీకు క్లియర్ గా చెప్తాను. మనం ఏదైతే థాట్స్ రిపీటెడ్ గా చేస్తూ ఉంటామో మన బ్రెయిన్ దాన్ని తొందరగా యాక్సెప్ట్ చేస్తుంది, వాటిని రియాలిటీలోకి తీసుకొస్తుంది. ఇది సైంటిఫికల్లీ మనం స్కూల్ డేస్ నుంచి 5th క్లాస్ నుంచి ఏదైతే లైఫ్ సైన్సెస్ కంప్లీటెడ్ గా ఉందో అప్పటి వరకు పీజీ ఆఫ్టర్ పిహెచ్డి ఎంత చదువుకుంటున్నామో దాని గురించి ఎండ్లెస్ కదా స్టడీస్ అనేవి, లెర్నింగ్ అనేది ఎండ్లెస్. అంతవరకు కూడా మనకు దాని గురించి డెప్త్ గా ఉంది. మన బ్రెయిన్ లో 3 parts ఉంటాయి. 3: కాన్షియస్ బ్రెయిన్, ప్రీ కాన్షియస్ బ్రెయిన్, సబ్ కాన్షియస్ బ్రెయిన్. ఇవి మనకు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వర్క్ చేస్తాయి. మనము 95% సబ్ కాన్షియస్ బ్రెయిన్ తోనే ఆలోచిస్తున్నాము. అదే యాక్షన్ లేక వస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం అదే వింటూ, అదే పెరుగుతూ, అవే గిల్ట్, అవే ఫియర్, అదే కన్ఫ్యూజన్ పెట్టుకొని పెరుగుతూ ఉన్నాము. ఎక్కడ మన ఓన్ గా మనము కాన్షియస్ గా థింక్ చేయలేదు. కాన్షియస్ గా మనం ఎప్పుడైతే థింక్ చేస్తామో, ఆ మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటామో, రీవైరింగ్ చేస్తామో అప్పుడు మన డ్రీమ్స్ అనేవి రియాలిటీలోకి 100% వచ్చి తీరతాయి. ఇది సైంటిఫికల్ గా జరిగే ప్రాసెస్. ఇది మ్యాజిక్ కాదు, ఇది మెథడ్. సైన్స్ ప్లస్ స్పిరిచువాలిటీ కలిపిన మెథడే మేనిఫెస్టేషన్ అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. మీరు లోపల మనీ సేఫ్ కాదు, మనీ నాకు హోల్డ్ అవ్వదు అనే ఫియర్, గిల్ట్, ఆ కన్ఫ్యూజన్ ఏదైతే మీరు రిపీటెడ్ గా థింక్ చేస్తూ ఉంటే, యూనివర్స్ కాదు కదా మీ మైండ్ సెట్టే దానికంటే ముందు, యూనివర్స్ కంటే ముందు మీ మైండ్ సెట్టే మీరు దానికి డిజర్వ్ కాదు, అన్సేఫ్ అని సిగ్నల్ మీకు సెండ్ చేస్తుంది. మనం యూనివర్స్ ను అడిగే ముందు, దేవుళ్ళని అడిగే ముందు దానికి మనం వర్త కాదా, అది మన దగ్గరికి వస్తుందా లేదా అనేది ఫస్ట్ మనకే తెలుసు, మన సెల్ఫ్ కే తెలుసు. నేను కూడా లైఫ్ లో ప్రెజర్, షేమ్, గిల్ట్, కన్ఫ్యూజన్ అన్ని ఫేస్ చేశాను. నా లైఫ్ ఏంటి ఇలా ఉంది అని క్వశ్చన్ మార్క్ నా సెల్ఫ్ కూడా వచ్చింది. వీటన్నిటి నుండి నన్ను నేను చేంజ్ ఎలా చేసుకున్నాను అంటే, ఫస్ట్ నేను నా మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నాను. ఎప్పుడైతే నేను నా మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడం స్టార్ట్ చేశానో ఆటోమేటిక్ గా నేను ఏమనుకుంటే అవి అలైన్ అవుతున్నాయి. రిజల్ట్ అనేది ఒక్కసారిగా వచ్చి పడదు. అలాగని మనం గొంతమ్మ కోరికలు కోరుకుంటే అన్ని నెరవేరుతాయని కూడా చెప్పనిక్కడ నేను. మీరు కోరుకునే దాన్ని బట్టి, మీ వర్తినెస్ ను బట్టి మీకు అలైన్ అవుతూ వస్తాయి. ఆపర్చునిటీస్ అనేది ఏదో ఒక ఏరియాలో, ఏదో ఒక దగ్గర నుంచి మీకు ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. దాన్ని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. నేనే పర్సనల్ గా నా లైఫే ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. నేనే ఒక పెద్ద ఎగ్జాంపుల్. నేను పక్కన పెడితే నా క్లయింట్స్ చాలా మంది లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఉన్నారు. డే 1 ఆఫ్టర్ జాయినింగ్, బిఫోర్ జాయినింగ్ వాళ్ళ లైఫ్ చాలా చేంజ్ అనేది కనిపిస్తుంది. చాలా హ్యాపీగా మన కోర్సులో 1 year కంటిన్యూ అవుతున్నారు. ఆ చేంజెస్ అనేది వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏ మిస్టేక్స్ చేస్తున్నారు, ఎక్కడ వాళ్ళు పొరపాటు చేస్తున్నారు. హార్డ్ వర్క్ కాదు చేయాల్సింది, స్మార్ట్ వర్క్. మన మైండ్ సెట్ ని రీవైరింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకు రిజల్ట్స్ వస్తాయి అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలుగుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ లో హీల్ అని టైప్ చేయండి.
ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, హీలింగ్ జర్నీ స్టార్ట్ చేసిన వెంటనే మీరు ఈ ఏదైతే నెగిటివ్ ఎమోషన్స్ అన్ని మీలో ఉన్నాయో అప్పుడు మీరు అలోన్ గా చేయాల్సిన అవసరం లేదు, మీకు ఒక తోడు అక్కడ కావాలి. ఇక్కడ మీరు నన్ను ట్రస్ట్ చేసి జాయిన్ అవుతే మీ రిజల్ట్ నా రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ. ఫాలో కేవీ స్పిరిచువల్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ కూడా చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు విజిబుల్ అవుతాయి. థ్యాంక్ యూ. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.